వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. కర్రలక్ష్మి గారు ముసినాల దేవి గారికి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. అలాగే దాడి కళ్యాణి గారికి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆళ్ళ భాస్కర్ పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. సరపడి సరోజిని గారికి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. కర్రి లక్ష్మి గారికి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. ముసినా రమణమ్మ దయచేసి క్లాస్. అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తుల కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఏదైతే ఇవాళ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడిగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నామో, 25 పార్లమెంట్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో ఇవాళ ప్రజలంతా కూడా ఆదరించాలి. మనం ఇవాళ ఒక్క అవకాశంలో రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. అభివృద్ధిలో అప్పుల్లో మొదటి స్థానం ఉన్నాం. ఇందాక నాయుడు గారు చెప్పినట్లు అప్పు దొరికితే ఎవరైనా బట్టను మన ఆడపిల్లకి ఇచ్చినా పరిపాలించగలరు ఎవరైనా. మరి ఈ దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మరి 5 వ్యక్తులతో రాష్ట్రం అంతా కూడా లూటీ చేయించి మన విశాఖలో ఉన్న మన ప్రజల ఆస్తులన్నిటి మీద కొన్నేమో వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి, కొన్నేమో అప్పుల్లోకి వెళ్ళాయి. ఏది ఏమైనా వాళ్ళ రాష్ట్రం మనం నష్టపోయాము ఈ ప్రభుత్వంలో.